Hi guys, welcome back to our channel Dilboy Creation. సో ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఒక ట్రాన్స్పరెంట్ మౌస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ టాయ్ లాంటి ట్రాన్స్పరెంట్ మౌస్ని చూస్తే టెక్ లవర్స్ పక్కాగా షాక్ అవుతారు. సో ఈ చిన్న ప్రైస్లో చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తుంది. లెట్స్ అన్బాక్స్ దిస్ స్టైలిష్ గ్యాడ్జెట్. ఇప్పుడైతే మన ట్రాన్స్పరెంట్ మౌస్ని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇదివరకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే నేను ముందు అన్బాక్స్ చేసి చెక్ చేసి అప్పుడు నేను వీడియో అయితే తీసేవాడిని. బట్ ఇప్పుడైతే నేను ఇది అన్బాక్స్ అయితే చేయలేదు, లైవ్లో అయితే నేను చేస్తున్నాను. సో దీని ప్యాకేజ్ కూడా బాగానే ఇచ్చాడు. సో డ్యామేజ్ కాకుండా ఈ బబుల్ కవర్ అయితే వేస్తాడు. సో మనకి చూస్తే చాలా ప్రీమియంగా ఉంది, పైగా చాలా స్టైలిష్గా ఉంది. మనకి ఇది చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి దీంట్లో. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నాలాగే మీకు కూడా ఎక్సైటింగ్ ఉందా? సో ఎంత ఫాస్ట్గా ఓపెన్ చేస్తానని. లోపల అయితే మౌస్ అయితే ఉంది, దాంతోపాటు నాకు తెలిసి కేబుల్ అయితే ఇస్తాడు. సో మనకి ఇది ఛార్జింగ్ కేబుల్ ఇది. సో మనకి కేబుల్ అయితే ఇచ్చాడు, చిన్న కేబుల్ అయితే ఇచ్చాడు. మన మౌస్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. ట్రాన్స్పరెంట్ అంటే లోన్ ఉన్న ప్రతి బాడీ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో గేమింగ్ అది చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. మన ఫింగర్స్తో పెట్టుకొని మూవ్ చేయడానికి కానీ లేదంటే స్క్రోల్ చేయడానికి కానీ చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి లుక్ అయితే చాలా బాగుంది. మనకి ఇది క్యాప్ ఓపెన్ చేస్తే మనకి లోన యూఎస్బి అయితే ఉంటుంది, డాంగిల్ అది. సో మనకి ఆ యూఎస్బి వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది కదా. సో మనకి సిస్టమ్ కానీ లేదంటే యూఎస్బి కనెక్ట్ చేసి ఫోన్కి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది ఈ మౌస్కి అయితే. సో బ్లూటూత్ ద్వారా కూడా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ మౌస్ని అయితే మనం ఆన్ చేద్దాం. ఐ థింక్ బటన్ బ్యాక్ సైడ్ అయితే ఉందనుకుంటా. ఈ బటన్ అయితే ఉంది కదా. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే ఆన్ అయింది కదా. సో మనకి దీనికి ఇంకో మంచి ఫ్యూచర్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, మనకి రెడ్ కలర్. సో దీనిపైన క్లిక్ అని చెప్పేసి చూపిస్తుందా. సో దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫ్యూచర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో బాగుంది కదా. మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా. సో దీనిపైన నెక్స్ట్ వచ్చి మనకి ఇది బ్లూటూత్ బటన్. సో మనకి ఈ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకి అంటే యూఎస్బి లేదంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవడానికి ఇలాగనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఛార్జింగ్ కానీ ఇవన్నీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ బటన్ అనేది, ఈ బటన్ వచ్చేసి యూఎస్బి, ఈ బటన్ వచ్చేసి బ్లూటూత్. ఇప్పుడైతే మనం కనెక్ట్ చేద్దాం. మనకి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి చూసారా. సో మనకి ఈ బటన్స్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనకి స్క్రోల్ కూడా చేసుకోవచ్చు. సో మనకి అంటే టేబుల్ పైన పెట్టుకుంటే చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది. సో గేమింగ్ కానీ లేదంటే టెక్ లవర్స్ కానీ చాలా అయితే బాగుంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి పాయింట్స్, ఛార్జింగ్ పాయింట్స్ వచ్చి నెక్స్ట్ వచ్చి మనకి యూఎస్బితో కనెక్ట్ చేసినప్పుడు ఒక పాయింట్ చూపిస్తుంది, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ చూపిస్తుంది. ఇది ఛార్జింగ్ టైప్ సి పోర్ట్. సో మనకి వన్స్ ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకి అట్లీస్ట్ అలా చూసుకున్నా నాన్ స్టాప్ వర్క్ చేసుకున్నా మనకి అట్లీస్ట్ ఒక 1 వీక్ అలా వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ కిందన అయితే దీనికి మెన్షన్ చేశాడు 1 వీక్ వరకు ఛార్జింగ్ అయితే వస్తుందని. సో దీనికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. జస్ట్ 500 ప్రీమియం ట్రాన్స్పరెంట్ మౌస్ అయితే వస్తుంది. సో మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేయండి, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ సీ యూ ఇన్ నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో.